హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ దేని గురించి అని అంటే మా చిన్నోడి సెకండ్ మంత్ బర్త్డే సెలబ్రేషన్. సో వాడి సెకండ్ మంత్ బర్త్డే సెలబ్రేషన్గా ఫోటోషూట్ వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్గా చేసాము. సో ఇది స్టార్టింగ్ ఏం చేసామంటే ఒక పప్పు తీసుకున్నాను, పప్పుతోని శ్రీరామనవమి అని రాయనైతే రాశాను, నేమ్ అయితే రాశాను. నెక్స్ట్ శ్రీరామనవమి స్పెషల్ థీమ్ కాబట్టి సో రాముడికి సంబంధించినవి అన్నీ ఉండాలి కాబట్టి సో కొన్ని ఐటమ్స్ అయితే డ్రా చేశాను. సేమ్ అదే పప్పుతోని నేను ఎక్కువ బయటికి వెళ్ళలేకపోయాను. సో ఇంట్లో ఉన్న వాటితోటే చిన్నగా ఒక థీమ్ అయితే చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఒకటి బాణం చేశాను, రామబాణం అంటారు కదా. సో రాముడి బాణం ఒక పిక్ దింపాను. ఆ తర్వాత అయోధ్య టెంపుల్ ఉంటుంది కదా, ఆ అయోధ్య టెంపుల్ ఒక సైడ్ డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మంత్ బర్త్డే కాబట్టి 2 అనేది ఫ్లవర్తో అరేంజ్ అయితే చేసేసాను, బంతిపూలతోటి అరేంజ్ అయితే చేశాను. ఆ తర్వాత బంతిపూలతోటి అవుటింగ్ అయితే ఇచ్చాను. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి బంతిపూలు ఇచ్చాను, అండ్ అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి రోజ్ పెటల్స్తోనైతే డెకరేషన్ అయితే చేశాను. మిడిల్లో ఆరెంజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అదేంటో మరి పిల్లలకి నామం బొట్టు పెట్టగానే వాళ్ళకి చాలా అంటే చాలా క్యూట్ అనిపిస్తుంటుంది. సో మా బాబుకి అయితే చాలా బాగా సెట్ అయిపోయింది. వాడిని అక్కడ పడుకోబెట్టాను కానీ వాడు మొత్తం తిండికే వాడు పాలకి తాడాడుతూ ఉన్నాడు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా పక్కన ఉన్నది మా పెద్ద బాబు, అండ్ ఇక్కడ ఇటు పక్కన ఉన్నది మా చిన్న బాబు. అండ్ వాడిని కూడా శ్రీరామనవమికి ఇలా థీమ్తో ఫోటోషూట్ అయితే చేశాను. సో సేమ్ స్మైల్ ఉంది అనేసి ఆ వీడియో అయితే ఆ ఒక్క చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత వాడిని కొన్ని వీడియోస్ తీశాను. స్టార్టింగ్లో అయితే పడుకొని ఉండే, దాని తర్వాత లేచి లేవడం ఆలస్యం, అన్నీ ఈ చేతికే దొరికినాయి, ఈ చేతితో పీకేశాడు, ఆ చేతితో దొరికితే ఆ చేతితో పీకేశాడు, మొత్తం అన్నీ చిందరు వందరు అయితే చేసేసాడు. చూడండి అన్నీ తీసేసి ఎలా చూస్తున్నాడో నాకేం తెలియదు అన్నట్టు అని పెట్టుకొని సర్లే పోనీ ఇక పోయింది అనేసి కొన్ని పిక్స్ అయితే తీసుకొని వీడియో అయితే ఎండ్ చేసేసాను. అట్ లాస్ట్ వీడియో అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.